పరిశుద్ధమైన గ్రంథము గృహిణి గురించి చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంది. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 25వ వచనము. ఆ గృహిణి బలవంతురాలు, ఆమె ఎల్లరి నుండి గౌరవమును బడయును, భవిష్యత్తు గూర్చి ఆందోళన చెందదు. ఎవరు భవిష్యత్తు గురించి ఆందోళన చెందకుండా ఉంటారు ఈ రోజులలో? విజ్ఞాన వాక్యములు పలుకును, మృదువుగా మాట్లాడును, సోమరితనమునకు ఎంత మాత్రము తావీయక కుటుంబ పరిస్థితులను మెలకువతో చక్కదిద్దుకొనును, పని చేయకుండా ఆమె భోజనము చెయ్యదు. 30వ వచనము. తలుకులు బెలుకులు నమ్మరానివి, అందము నిలుచున్నది కాదు, ప్రభు పట్ల భయభక్తులు కలిగిన మహిళ మెచ్చుకోదగినది. ఈ యొక్క మహిళకున్న గొప్ప గుణగణం ఏంటి అని చూస్తున్నారా? 10వ వచనము. యోగ్యురాలైన గృహిణి ఎచట దొరుకును, ఆమె పగడముల కంటే విలువైనది. ఆమె పెనిమిటి ఆమెను విశ్వసించును, ఆమె వలన అతనికి చాలా లాభము కలుగును. ఆమె జీవించినంత కాలము అతడికి మేలునే కాని కీడును చెయ్యదు. ఈ అంశాలు గుర్తుపెట్టుకోవాలండి. ప్రతి స్త్రీ కూడా భర్తని దిగజారే విధంగా చేయకూడదు. భర్తని ఇదిగో మనకి లోబడేలాగా చేసుకోవాలని ఆలోచించకూడదు. భర్తకి మనం లోబడాలి. భర్త తలై ఉన్నాడు, యజమానుడై ఉన్నాడు కుటుంబానికి. భార్యలుగా బానిసలం కాదు, కానీ బాధ్యత కలిగిన స్త్రీలాగా, సహకారిణిలాగా మనము జీవిస్తే మనము ఇదిగో పగడముల కంటే విలువైన వాళ్ళమని దేవుడు చెప్తున్నాడు. మనమేమి పేరు కోసం ప్రయాసపడాల్సిన అవసరం లేదు, కానీ ఆ దేవాతి దేవుడు మనల్ని సృష్టించిన మన తండ్రి యజమానుడు మన కుటుంబానికి అని మనం ఒప్పుకుంటే మనము గౌరవ మన్ననలను బడుస్తాము తప్పక. కానీ ప్రతిదానికి సమయం పడుతుంది. కాబట్టి నిరీక్షణ, ప్రేమ, అదేవిధంగా విశ్వాసము ప్రతి స్త్రీకి బలవంతురాలిగా ఉండడానికి ఒక గొప్ప ఆయుధాలు అని చెప్పొచ్చు. కాబట్టి దేవుడి బిడ్డల్లాగా, భక్తుల్లాగా మనం బ్రతికితే మన భర్తలకు గొప్ప భార్యల్లాగా దేవుడే మనల్ని నిలబెడతాడు. ప్రతి అమ్మకి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. నా కోసం ప్రార్థించండి.